స్టాఫ్ నర్సులు నిర్లక్ష్యం వల్లనే మా అమ్మాయి చనిపోయింది. వాళ్ళు తొందరగా వచ్చి పేషెంట్ ని చూసుకునేమంటే ఈ రోజు అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక్కడే ఉన్నారు సార్, వాళ్ళు పక్కనే డెలివరీ రూమ్ కూడా పిలవగానే వాళ్ళు ఏదోలాగా ఏమైనా తిట్టడం చేయడం అయితే మళ్ళీ వచ్చేసింది అన్నమాట. స్టాఫ్ నర్సులు తిడుతున్నారా? ఉన్నారంట సార్. పక్కన అమ్మాయికి ఎట్లా వస్తుంది అని చెప్తారంట సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మా దాకా వచ్చినప్పుడు నేను పిలిపించి స్టాఫ్ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి. వాళ్ళు చెప్పిన వెంటనే రియాక్షన్ ఇట్లాగా వస్తుంది అని చెప్పిన వెంటనే వెళ్ళి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి వెంటనే కన్సర్న్ డాక్టర్ గారిని పిలిపించి పేషెంట్ని సేవ్ చేయడానికి ట్రై చేశారు. రూడ్గా మాట్లాడారు అనేది ఇప్పుడు చెప్తున్న విషయం, కానీ మనం త్రూఅవుట్ ద ప్రాసెస్ మార్నింగ్ నుంచి జరిగినప్పుడు పేషెంట్స్ని బాగానే చేశారు అని చెప్పేసేసి వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగ చేశారండి చూసారనే చెప్పారు. రూడ్గా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. నేను పిలిచి మాట్లాడితే మాత్రం నేను మాట్లాడలేదు మేడం అని స్టాఫ్ నర్స్ చెప్తున్నారు. కానీ దీనిపైన నేనైతే ఎంక్వైరీ చేస్తాను, ఖచ్చితంగా ఎంక్వైరీ రాస్తాను. పై అధికారులకు కూడా నేను తెలియపరుస్తాను. గతంలో కూడా మీ ఈ హాస్పిటల్ మీదే చాలా స్టాఫ్ నర్సుల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే సిబ్బంది ఇది వైద్యానికి వచ్చిన వాళ్ళని చేదరించుకుంటున్నారని గతంలో కొంతమంది మాకు చెప్పిన దాఖలాలు అయితే ఉన్నాయి. అలా ఉండదండి, ఇప్పుడు అలా అసలు ఎప్పుడూ ఉండదు. పేషెంట్స్ ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా కూడా స్టాఫ్ ప్రాపర్గానే రియాక్ట్ అయ్యి వాళ్ళు మంచిగానే చూస్తారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. నేను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ నేను చేపిస్తాను అండ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఎవరైతే ఆ విధంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు అన్న రూడ్గా మాట్లాడారు, లేకపోతే స్టాఫ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఎవరైతే మన ఎంక్వైరీ తెలుస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది. అది చేస్తామండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.